కృష్ణా జిల్లా తోట్లవల్లూరు, ఉయ్యూరు మండలాల్లో టీడీపీ నాయకుడు రామినేని కుటుంబయ్య సుడిగాలి పర్యటన నిర్వహించారు. ప్రమాదాల్లో కుటుంబ పెద్దలను కోల్పోయిన కుటుంబాలను పరామర్శించి బాధితులకు ఆర్థిక సహాయం అందజేశారు. ఉయ్యూరు మండలం ముదనూరులో మృతుల పిల్లల చదువు కోసం 50,000 రూపాయల ఆర్థిక సాయం అందించారు. తోట్లవల్లూరులో మసీదు అభివృద్ధికి 50,000 రూపాయల విరాళం అందిస్తూ అన్ని వర్గాలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. బీద, బడుగు, బలహీన వర్గాల సేవే తన లక్ష్యమని, ప్రజా సమస్యల పరిష్కారానికి గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తానని రామినేని కుటుంబయ్య తెలిపారు. ఈరోజు మన ఉయ్యూరు టౌను మరియు ఉయ్యూరు మండలంలో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి స్ఫూర్తితో చాలామందికి ఒక సామాజిక సేవ చేయాలనే ఉద్దేశంతో ఎవరెవరైతే ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారో, అదేవిధంగా చనిపోయిన వారికి మట్టి ఖర్చుల నిమిత్తం సహాయం చేయాలని ఒక సదుద్దేశం పెట్టుకుని టౌను ఉయ్యూరు మండలంలో ఇప్పటికి దాదాపుగా 3 నెలల నుంచి 150 నుంచి 160 మందికి సహాయం చేశాం. దానిలో భాగంగా ఇవాళ ఉయ్యూరు టౌన్లో ఒక 4గురికి, అదేవిధంగా ఉయ్యూరు రూరల్లో ముదునూరులో 2, కాటూరు 2, అదేవిధంగా కడవకూళ్ళు 2, కాకాన్ నగర్లో ఈ సేవా కార్యక్రమాలు చేయటం జరిగింది. రాబోయే రోజుల్లో మరింత విస్తృతంగా ఈ సేవా కార్యక్రమాలు పెంచి అందరికీ ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దామని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. సుమారు ఈరోజు సుమారుగా 3.5 లక్షలు తోటలవల్లూరు మండలం కానీ, ఉయ్యూరు టౌన్ కానీ, ఉయ్యూరు మండలం కానీ 3.5 లక్షలు ఈ సేవకి ఇవ్వటం జరిగింది. క్రికెట్ కిట్లు తోటలవల్లూరు మండలం అవి 1 లక్ష రూపాయల లోపు, అవి కూడా ఉయ్యూరు మండలం, తోటలవల్లూరు మండలం టౌన్లో ఎవరికన్నా కానీ ఒక 8 కిట్లు ఇచ్చామండి. ఖచ్చితంగా టీడీపీ క్యాడర్ని మండల లెవెల్లో అదేవిధంగా గ్రామ పార్టీ ప్రెసిడెంట్ని, సెక్రటరీలని, గ్రామంలో ఉన్న సర్పంచుల్ని అందరినీ కలుపుకుని వారి నిర్ణయం మేరకే ముందుకెళ్తున్నామండి. అన్ని చోట్ల కూడా ఎక్కడ కాంట్రవర్సీ లేకుండా. నాకు అదిగాక 30 సంవత్సరాల నుంచి ఈ నియోజకవర్గంలో నాకు గ్రామంలో ఎవరేంటి, ఎక్కడేముంది, ఎక్కడే ఇబ్బందులు ఉండే, అందరితో ఎట్టుండాలనేది నేను 30 ఏళ్ళ నుంచి చాలామంది నాయకులు వెనకమాల బ్యాక్ బోన్గా పనిచేశానండి. దాని మీద నాకు పూర్తి అవగాహన ఉంది. ఆ ప్రకారమే వెళ్తాం. ఎక్కడ ఎవరన్నా కొత్తగా పార్టీలోకి వచ్చిన వాళ్ళు ఎవరన్నా వాళ్ళు మమ్మల్ని ఏమన్నా విమర్శ చేయాలి, కానీ అసలు పార్టీ లైన్లో మేము పూర్తిగా పార్టీ లైన్లోనే వెళ్తాం. ఈరోజు మన ఉయ్యూరు టౌను మరియు ఉయ్యూరు మండలంలో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి స్ఫూర్తితో చాలామందికి ఒక సామాజిక సేవ చేయాలనే ఉద్దేశంతో ఎవరెవరైతే ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారో, అదేవిధంగా చనిపోయిన వారికి మట్టి ఖర్చుల నిమిత్తం సహాయం చేయాలని ఒక సదుద్దేశం పెట్టుకుని టౌను ఉయ్యూరు మండలంలో ఇప్పటికి దాదాపుగా 3 నెలల నుంచి 150 నుంచి 160 మందికి సహాయం చేశాం. దానిలో భాగంగా ఇవాళ ఉయ్యూరు టౌన్లో ఒక 4గురికి, అదేవిధంగా ఉయ్యూరు రూరల్లో ముదునూరులో 2, కాటూరు 2, అదేవిధంగా కడవకూళ్ళు 2, కాకాన్ నగర్లో ఈ సేవా కార్యక్రమాలు చేయటం జరిగింది. రాబోయే రోజుల్లో మరింత విస్తృతంగా ఈ సేవా కార్యక్రమాలు పెంచి అందరికీ ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దామని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం.
సుమారు ఈరోజు సుమారుగా 3.5 లక్షలు తోటలూరు మండలం కానీ ఉయ్యూరు టౌన్ కానీ ఉయ్యూరు మండలం కానీ 3.5 లక్షలు ఈ సేవకి ఇవ్వటం జరిగింది. క్రికెట్ కిట్లు తోటలూరు మండలం అవి ఒక ₹1,00,000 లోపు అవి కూడా ఉయ్యూరు మండలం తోటలూరు మండలం టౌన్లో ఎవరికన్నా కానీ ఒక 8 కిట్లు ఇచ్చామండి. ఖచ్చితంగా టీడీపీ క్యాడర్ని మండల లెవెల్లో అదేవిధంగా గ్రామ పార్టీ ప్రెసిడెంట్ని సెక్రటరీలని గ్రామంలో ఉన్న సర్పంచుల్ని అందరినీ కలుపుకుని వారి నిర్ణయం మేరకే ముందుకెళ్తున్నామండి. అన్ని చోట్ల కూడా ఎక్కడ కాంట్రవర్సీ లేకుండా. నాకు అదిగాక 30 సంవత్సరాల నుంచి ఈ నియోజకవర్గంలో నాకు గ్రామంలో ఎవరేంటి ఎక్కడేముంది ఎక్కడే ఇబ్బందులు ఉండే అందరితో ఎట్లా ఉండాలనేది నేను 30 ఏళ్ళ నుంచి చాలామంది నాయకులు వెనకమాల బ్యాక్ బోన్గా పనిచేశానండి. దాని మీద నాకు పూర్తి అవగాహన ఉంది. ఆ ప్రకారమే వెళ్తాం. ఎక్కడ ఎవరన్నా కొత్తగా పార్టీలోకి వచ్చిన వాళ్ళు ఎవరన్నా వాళ్ళు మమ్మల్ని ఏమన్నా విమర్శ చేయాలి కానీ అసలు పార్టీ లైన్లో మేము పూర్తిగా పార్టీ లైన్లోనే వెళ్తాం.